జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువల్గలియే శరణం. ఈరోజు ధనుర్మాసంలో 10వ పాసురం 10వ రోజుకి వచ్చేసాం. ఈనాటి గోపిక గురించి తెలుసుకుందాం. ఇంకా వీళ్ళు నోము నోచే ప్రాసెస్లోనే ఉన్నారు. నోము కంప్లీట్ అవ్వలేదు. కానీ ఈనాటి గోపిక మాత్రం నోము కంప్లీట్ అయిన తర్వాత ఎలాంటి ఫలితాన్ని అయితే పొందుతారో ఆ ఫలితాన్ని ముందే, నోము కంప్లీట్ అవ్వకముందే పొందినట్లుగా నిద్రపోతుందట. అంటే దీనికి కారణం ఏమిటి అంటే మన వాళ్ళు చెప్తున్నారు. ఏమని? నిన్నటి రోజున వాళ్ళకి జస్ట్ ఒక అనుమానం వచ్చింది. నిన్నటి గోపికను నిద్ర లేస్తే కుదరదని ఎవరైనా నీకు కావలి ఉన్నారా అని అడిగారు. కానీ ఈరోజు కన్ఫర్మ్ చేసేస్తున్నారు మన వాళ్ళు. ఏమని? కన్నయ్య లోపలే ఉన్నాడని. వీళ్ళకి ఎలా తెలిసింది అంటే కన్నయ్య తులసి కిరీటం, తులసి మాల ధరిస్తాడు కదా. అదిగోండి కన్నయ్య తులసి మాల ధరించాడు. తులసిని పెట్టాము అక్కడ. ఇదిగోండి తులసి కిరీటం, తులసితో నిండిపోయాడు కన్నయ్య. తులసి అంటే అంత ఇష్టం కదా కన్నయ్యకి. ఆ తులసి పరిమళం ఆ తలుపు సందులోంచి వీళ్ళకి బయటికి సోకింది ఆ పరిమళం. అందుకని వీళ్ళు కన్ఫర్మ్ చేశారు కన్నయ్య లోపలే ఉన్నాడు. నోము నోయకుండానే నువ్వు నోము నోచిన ఫలాన్ని పొందావా తల్లి అని అడుగుతున్నారు. అలాగే ఈనాటి గోపికను ఏమని పిలుస్తున్నారు? ఆత్త ఆనందలుడయాయ్ అంటే అధికమగు నిద్రమత్తు కలదానా అని పిలుస్తున్నారు. అంటే వాళ్ళు ఇంకొక రకంగా కూడా ఆక్షేపిస్తున్నారు. ఏమని అంటే త్రేతాయుగంలో ఇదిగోండి కుంభకర్ణుడు నీతో పందెం వేసి నిద్రలో ఓడిపోయి ఆ నిద్రని నీకు కానీ ఇచ్చాడా ఏమిటి? కుంభకర్ణుని నిద్ర నీకు వచ్చిందా ఏమిటి? కుంభకర్ణుని కంటే కూడా అధికమగు నిద్రమత్తు కలదానా లేచిరమ్ము అని పిలుస్తున్నారు. అందుకే ఇక్కడ కుంభకర్ణుడు అదిగోండి మన రామయ్య తండ్రి కుంభకర్ణుని లేపడానికి ఇలా ఏనుగులు ఆహార పదార్థాలు సోలాలతో గుచ్చుతున్నట్టు ఏర్పాటు చేశాము. అదిగోండి రామయ్య తండ్రి అధికమగు నిద్రమత్తు కలదానా అని లేపుతున్నారు. మేమందరము నీ వాకిటికి ఎందుకు వచ్చామంటే పరాను పురుషార్థమును వసంగిడివాడు అలాంటి వానికి మంగళము పాడి పరా అనే పురుషార్థంను పొందుదామని మేము నీ వాకిట వచ్చి ఆ కన్నయ్యకి మంగళం పాడుదామని నిలిచి ఉన్నాము. నీవు కూడా మాతో వచ్చి కలవవలసింది అని ఈనాటి గోపికను లేపుచున్నారు. అలాగే ఈరోజు స్వర్గము నరకము. స్వర్గము అంటే మనకు తెలిసినంత వరకు స్వర్గము అంటే ఇంద్రుడు పరిపాలించేది స్వర్గము, నరకము అంటే యమధర్మరాజు చూసుకునేది పరిపాలించేది నరకము. ఇలా స్వర్గము నరకము అని మన సామాన్యుల భావన కదా. అమ్మ మనకి ఈరోజు స్వర్గ నరకాలకి ఇంకొక అర్థాన్ని తెలుపుతుంది. ఏమిటో తెలిసినా అంటే భగవంతునితో మనము కూడి ఉంటే అదే స్వర్గము, భగవంతునికి మనము దూరముగా ఉంటే అది ఏ నరకము అని మన అమ్మ మనకి తెలుపుతోంది ఈరోజు. అలాగే ఆనాడు త్రేతాయుగంలో సీతమ్మ కూడా వనవాసానికి బయలుదేరుతూ రామునితో రామచంద్ర నీతో కూడి ఉంటే వనమైనా సరే నాకు అది స్వర్గమే, నీకు దూరంగా ఉంటే అయోధ్య అయినా సరే అది నాకు నరకంతో సమానము అని నన్ను కూడా నీతో తీసుకెళ్ళవలసింది అని రామచంద్రుని ప్రార్థన చేసింది అమ్మ. అలాగే ఇంకా ఈరోజు పుణ్యం గురించి చెప్తున్నారు. పుణ్యము మాకున్న పుణ్యమేమి? ఆ భగవంతుడు మనకి ఎలా లభిస్తాడు? మనకు పుణ్యం ఉంటే కదా. మాకున్న పుణ్యమేమి అంటే నువ్వు మా కులంలో నీ అంతట నీకై వచ్చి మా మధ్య మా పిల్లవాడిగా మాలో చేరిపోయి ఉన్నావు. అదే మాకు లభించిన గొప్ప పుణ్యము. అంతకు మించిన పుణ్యమేమున్నది అంటే త్రేతాయుగంలో దశరథుడు ఒక్కడు తపస్సు చేస్తే పరమాత్మ 4 రూపాలుగా అంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులుగా జన్మించాడు. అదే ద్వాపర యుగంలో 4 తపస్సు చేస్తే ఒక్కడుగా వచ్చాడు. ఎవరా 4? దేవకీ వసుదేవులు, నందయశోదులు.
వీరు నలుగురు తపస్సు చేస్తే ఆ తపస్సు ఫలముగా ఒక్కడుగా వచ్చి మాలో కలిసిపోయి మాలో ఒకడివై ఉన్నావు కదా కన్నయ్య, ఇంతకు మించిన మాకు పుణ్యమేమున్నది, అదియే మేము చేసుకున్న పుణ్యము అని తెలుపుతున్నారు. ఇదిగోండి ఈరోజు కన్నయ్యని ఇలా తులసి దళాలతో అలంకరించుకున్నామన్నమాట. అంటే తులసి కిరీటాన్ని ధరించాడంట కన్నయ్య. అందుకు ఇవన్నీ ప్రతి చోట నిన్న రత్నాలతో ఉంటే ఈరోజు తులసి దళాలతో. ఇదిగోండి ఇక్కడ నిద్ర లేచి వచ్చిన గోపికలందరూ కూడా ఇక్కడ చేరి ఉన్నారు. అందరూ ఇక్కడ రామచంద్రుడు కుంభకర్ణుడిలో ఏర్పాటు చేసుకున్నాము. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.